వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గౌరవ చీఫ్ సెక్రటరీ గారితో ముగిసిన ఏపీ జేఏసీ చర్చలు, పెండింగ్ బిల్లులు, డిఏ, ఐఆర్ మరియు పిఆర్సీలపై చర్చ. ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం. గౌరవ చీఫ్ సెక్రటరీ గారితో ఏపీ జేఏసీ వారి పెండింగ్ బిల్లులపై చర్చలు అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇక గౌరవ చీఫ్ సెక్రటరీ గారితో 12వ పిఆర్సీ కమిటీని నియమించాలని, ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని, డిఏలు మంజూరు చేయాలని తదితర ఉద్యోగుల డిమాండ్లపై ఏపీ జేఏసీ వారైతే చర్చిస్తున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక పూర్తి విషయాలకు వచ్చినట్లయితే ప్రతి నెల అనేక జిల్లాల్లో 1000 మందికి పైగా ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారు. అయితే జనవరి నుంచి ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి ఒక్క పెన్షనర్కు కూడా నెలవారీ పెన్షన్ మినహా పదవీ విరమణ సమయంలో అందాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ, కమ్యుటేషన్ కానీ, ఆర్జిత సెలవుల నగదు మార్పిడి, ఎరన్ లీవ్స్ ఎన్కాష్మెంట్ వంటి ఆర్థిక ప్రయోజనాలు అయితే పూర్తి స్థాయిలో అందలేదని తెలుస్తోంది. ఉదాహరణకి ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే 2024 జనవరి నుంచి జూన్ మధ్య దాదాపు 1000 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. వీరి పెన్షన్ ప్రపోజల్స్ సిద్ధం కావడంలో జరిగిన జాప్యం, ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావటం వంటి కారణాలతో ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు ప్రక్రియ అనేది పూర్తిగా నిలిచిపోయింది. ఇక కొత్త ప్రభుత్వంపై ఆశలు నెలలు గడుస్తున్నా కూడా నిరీక్షణే. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడిచినప్పటికీ ఈ కీలకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కానీ, చర్యలు కానీ లేకపోవడంపై ఉద్యోగ పెన్షనర్ల వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పదవీ విరమణ చేసిన వారికి నెలల పెన్షన్ అందుతున్నప్పటికీ జీవిత చరమాంకంలో వారికి అండగా నిలవాల్సినటువంటి భారీ మొత్తం పెండింగ్లో ఉండటం వారిని తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తుంది. ప్రతి ఉద్యోగికి సగటున 40 లక్షల రూపాయలకు పైగా బకాయిలు అయితే చెల్లించాల్సి ఉంది. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే గ్రాట్యుటీ, కమ్యుటేషన్, ఆర్జిత సెలవుల నగదు మార్పిడి ఉన్నాయి. ఇందులో గ్రాట్యుటీ 16 నుంచి 20 లక్షల వరకు, కమ్యుటేషన్ సుమారు 15 లక్షల వరకు, ఇక ఎరన్ లీవ్స్ ఎన్కాష్మెంట్ అనేటువంటిది సుమారుగా 10 నెలల వేతనానికి సమానమైన మొత్తం, అనగా దాదాపుగా 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు అయితే ఒక్కొక్క ఉద్యోగికి అయితే చెల్లించాల్సి ఉంది. అయితే ఇక ఇతర పెండింగ్ బకాయిలు చూసినట్లయితే పదవి విరమణ ప్రయోజనాలే కాకుండా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు, పెన్షన్లకు కూడా చెల్లించాల్సిన ఇతర బకాయిలు అనేకం ఉన్నాయి. వాటిలో సరెండర్ లీవుల గురించి చెప్పుకోవాలి. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు 3 సరెండర్ లీవులు బకాయిలుగా ఉన్నాయి. ఇటీవల పోలీసులకు 5 సరెండర్ లీవులు పెండింగ్లో ఉంటే కేవలం 2 సరెండర్ లీవులు మాత్రమే చెల్లించడం జరిగింది. ఇక డిఏ బకాయిలు, డిఏ అరియర్స్ చెల్లించాల్సినటువంటి పలు విడతల కరువు భత్యం బకాయిలు పేరుకుపోయాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెల్లించాల్సిన డిఏలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అయితే వీటిని ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇక 11వ పిఆర్సీ బకాయిలు చూస్తే గత వేతన సవరణకు సంబంధించిన బకాయిలు కూడా ఇంకా పూర్తిగా చెల్లించలేదు. వీటిని 4 విడతల్లో చెల్లిస్తామని అప్పటి ప్రభుత్వం అయితే ఉద్యోగ సంఘాల నాయకులతో జరిపినటువంటి చర్చల్లో చెప్పడం జరిగింది. పిఆర్సీ, ఐఆర్లపై అనిశ్చితి. 12వ పిఆర్సీ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 12వ పిఆర్సీని ఏర్పాటు చేసింది. అయితే ఆ ప్రభుత్వం దిగిపోవడంతో కొత్త ప్రభుత్వం ఈ కమిషన్ని కొనసాగిస్తుందా లేదా కొత్త కమిషన్ను ఏర్పాటు చేస్తుందా అనే దాని మీద అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మధ్యంతర భృతి గురించి సాధారణంగా పిఆర్సీ నివేదిక ఆలస్యమయ్యే పక్షంలో ఉద్యోగులకు మధ్యంతర భృతి, ఇంటీరియర్ రిలీఫ్ని ప్రకటిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐఆర్ ఇస్తుందని ఉద్యోగులంతా కూడా ఆశించారు. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఉద్యోగులకు న్యాయమైన హక్కులకు, ముఖ్యంగా పదవి విరమణ తర్వాత అందాల్సిన ప్రయోజనాలను సకాలంలో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉద్యోగ పెన్షన్ల సంఘాలన్నీ నొక్కి చెబుతున్నాయి. పేరుకోపోయినటువంటి ఈ బకాయిలన్నింటినీ, ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్లకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తక్షణమే విడుదల చేయాలని, మిగిలిన బకాయిల చెల్లింపు కూడా ఒక స్పష్టమైనటువంటి కాలపరిమితితో కూడిన ప్రణాళికను ప్రకటించాలని వారు ప్రభుత్వానికి కోరుతున్నారు. ఈ చెల్లింపులు జరిగితేనే పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులు, వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోగలవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగులు మరియు పెన్షన్ల సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక కొత్త ప్రభుత్వంపై ఉద్యోగులు పెన్షనర్ల అంచనాలున్నాయి. ప్రభుత్వం పీఆర్సీని కనుక ఆలస్యం చేస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్లు భారీగా నష్టపోతారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలైతే జరుపుతుంది. వీటన్నిటిని త్వరగా కూడా చెల్లించాలని ఉద్యోగ పెన్షన్లు కోరుకుంటున్నారు.